నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. మన్యంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం. టీటీడీ ప్రాణదాన అన్నదాన ట్రస్టులకు భారీ విరాళం. 2 ఒడిశా సంస్థలు ₹1 కోటి వితరణ. వైద్యాన్ని వ్యాపారం చేయొద్దన్న ప్రజా ఆరోగ్య వేదిక. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధులు పెంచాలని డిమాండ్. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజం. గిరిజన ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడలో 1,005 కోట్ల ఖర్చుతో చేపట్టనున్న అడవి తల్లి బాటా కార్యక్రమానికి ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టారు. అలాగే పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పవన్ కళ్యాణ్ ముందుగా అల్లూరు జిల్లాలోని పెదపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమయ్యారు. చాపరాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి వెళ్లారు. అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డుంబ్రిగూడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల బాగోగులు చూడడానికి తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అరకు అద్భుతమైన ప్రాంతమని, ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని సద్వినియోగం చేసుకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలన్నారు. మన్యంలోని వివిధ ప్రాంతాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారి జీవనశైలి మెరుగుపరచాలన్నదే తన ఉద్దేశ్యమని చెప్పారు. గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి ₹92 కోట్ల ఖర్చు చేసిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 1,500 కోట్లు విలువైన పనులను మంజూరు చేశామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకోసం. అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవి తల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో, ముఖ్యంగా మన అరకు, అల్లూరు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక ఇంకా డోలీల్లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. రహదారి సౌకర్యం లేదు, డోలీ మోతలు తప్పట్లేదు. గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా కష్టాల్లో ఉన్నా, ఏదైనా ఎనీ అంటువ్యాధులు, కలరా లాంటివి వచ్చినా కానీ ఇవన్నీ చూసి మనకి ప్రత్యేకంగా రోడ్లు ఉండాలి. 100-150 మంది జనం ఉన్నా కానీ, 500 మంది లోపు జనం ఉన్నా కానీ ముందు మనం రీచ్ అవ్వాలి, వాళ్ళకి రోడ్లు వేయాలి అనేది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దీన్ని జన్మన్ కార్యక్రమం కింద తీసుకొచ్చారు. ఇది టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు ₹1 కోటి విరాళంగా అందింది. ఒడిశాకు చెందిన శివం కాండవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందజేసింది. అలాగే అదే రాష్ట్రానికి చెందిన బలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి రాఘవేంద్ర విశ్వకర్మ విరాళాల డీడీలను అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యాన్ని వాణిజ్యపరం చేయొద్దంటూ విశాఖ కేజీహెచ్ ముందు ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ విద్య, వైద్యం అనే నినాదంతో పలు పౌర సంఘాల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. బడ్జెట్లో ప్రజా ఆరోగ్యానికి కేటాయించిన 1.45% మొత్తాన్ని 4% పెంచాలని విశాఖ కన్జ్యూమర్ కౌన్సిల్ కార్యదర్శి, రిటైర్డ్ డిఎంహెచ్ఓ డాక్టర్ పెంటకోట రామారావు డిమాండ్ చేశారు. నేను డాక్టర్ పెంటకోట రామారావు, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు,
సెక్రటరీ విశాఖ కన్జ్యూమర్స్ కౌన్సిల్ కూడాను. అయితే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ సర్వీసెస్ ఉండాలని, దీన్ని కమర్షియలైజ్ చేయకూడదని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే హాస్పిటల్స్ అన్నీ కూడా రన్ అవ్వాలని చెప్పేసి ప్రైవేటు వాళ్ళు ఉన్నా సరే పీపీపీ అనే మోడ్ని పీ అనదర్ పీ కూడా యాడ్ చేశారు ప్రభుత్వం వారు. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది 3 పీలకి సంబంధించింది. మరి ఇంకో పీ ఏమో ప్రజలు అనేటటువంటి పదం కూడా పెట్టారు. కానీ పబ్లిక్కి ప్రజలకి తేడా ఏంటో నాకు తెలియలేని పరిస్థితి అయింది. ఏది ఏమైనా సరే ఆరోగ్యం అనేటటువంటిది ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ వారి మట్టుకు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలి. దానికి బడ్జెట్ 1.45 ఉన్నటువంటి బడ్జెట్ని కనీసం 4%కి టోటల్ బడ్జెట్లో పెంచాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందువల్లంటే ఆరోగ్యం సామాన్య మానవుడికి అందాలని అనుకుంటే ప్రభుత్వ ఆధీనంలోనే హెల్త్, ఎడ్యుకేషన్ ఉండాలి. కానీ రెండింటిని కమర్షియలైజ్ చేయకూడదని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఏ ప్రభుత్వ ఆసుపత్రులు అయితే ఇప్పుడు మెయింటైన్ అవుతున్నాయో వాటి కమర్షియలైజ్ చేయకుండా, ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని చెప్పేసి మేము మరీ కోరుతున్నాం. విశాఖ మధురవాడలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ దీపికను ప్రభుత్వం ఆదుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బాధితురాలు దీపికకు వైసీపీ పార్టీ తరపున 50,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు ప్రకటించారు. 100 రోజుల్లో గంజాయి అనేదే లేకుండా కట్టడి చేస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖలో అడుగుపెట్టి కూడా దీపికను ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈ మధ్య ప్రేమోన్మాది దాడిలో గాయపడిన దీపికని మహిళా అధ్యక్షురాలైన నేను, అలాగే ఈ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త జడ్పీ చైర్మన్ గారు చిన్నశ్రీని గారు, అలాగే ఎంపీ తనూజారాణి గారు, భీమిలి నియోజకవర్గ నాయకులు, అలాగే మిగతా మహిళా నాయకులు అందరూ కలిపి వెళ్ళి చూసి పరామర్శ చేయడం జరిగింది. ఆ పాపని చూస్తే ఒక మహిళగా చాలా బాధ అనిపించింది. గుండె తరుక్కుపోయింది. ఆ తల్లి చనిపోయింది. ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ మహిళల భద్రతని పట్టించుకోవట్లేదు అనేది గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. గత 10 రోజులుగా తీసుకుందాం, ఈ దీపిక సంఘటన జరిగింది. ఆ తర్వాత రోజే తీసుకుంటే కంచరపాలెం, ఇదే విశాఖపట్నం, హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న జిల్లా. ఈ జిల్లాలో కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాలిపై అఘాయిత్యం జరిగింది. అలాగే అప్పు గారి ప్రాంతంలో మనం చూసాం, ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం, అత్యాచారం చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో గిడ్డగానిపేంట గ్రామంలో టీడీపీ కార్యకర్తే ఒక మైనర్ బాలిక మీద లైంగిక దాడి చేస్తే ఎంత ఘోరం అంటే శీలానికి ₹1,00,000 వెలకట్టడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో మహిళల మాన ప్రాణాల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే, ఎంత గతి పడితే ఇంక ఏమనుకోవాలి చెప్పండి. అలాగే హోమ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్న జిల్లా విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మనం చూసాం. ఇలాగే ఒక అమ్మాయి మీద దాడి చేయడం జరిగింది. మా చిన్నశ్రీని గారు మొన్ననే వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే అదే విజయనగరం జిల్లా, ఇదే హోమ్ మినిస్టర్ గారు ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లా ఎల్కోట మండలంలో 4 సంవత్సరాల చిన్నారి మీద
అత్యాచారం. అంటే ఎన్ని సంఘటనలు వింటాం. అలాగే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక అంగన్వాడీ టీచర్ని టీడీపీ కార్యకర్తే లైంగిక వేధింపులు, కోరిక తీరిస్తే ఉద్యోగం కంటిన్యూ చేస్తాం, లేదంటే ఉద్యోగం పీకేస్తామంటూ లైంగిక వేధింపులు. ఇన్ని జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుంటుందా? దీని మీద ఏం సమీక్ష చేయరా? చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమీక్ష చేశారా? ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అసలు ఈ దీపిక సంఘటన అయితే తల్లి అక్కడికక్కడే చనిపోయింది. సమీక్ష చేయాలి కదా. అలాగే తీసుకుంటే మొన్ననే రాజమండ్రిలో మేమందరము వెళ్ళి మా పార్టీ తరఫున ఆ అమ్మాయిని పరామర్శ చేయడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి కూడా చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకుని ఒక టీడీపీ నాయకుడి వేధింపుల వలన. ఎంత దారుణంగా ఆమె సూసైడ్ నోట్ రాసి మరి ప్రతి అక్షరంలో కూడా అతను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా కొట్టేవాడు రాసి నా ఆత్మహత్య కారణం అతనే అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ నాగాంజలి అనే అమ్మాయి 13 రోజులు ఆమె ప్రాణాలతో ఉంది. ఆ రాజమండ్రి మీదుగా హోమ్ మినిస్టర్ గారు ఎన్నోసార్లు తిరుగుంటారు, కానీ కనీసం వెళ్ళి పరామర్శ చేయడం లేదు. ఇప్పుడేమో ఆమె చనిపోయాక డిప్యూటీ సీఎం గారేమో శ్రద్ధాంజలి ఘటించారట. ఎవరికి కావాలి శ్రద్ధాంజలి? ఆమె బ్రతుకున్నప్పుడు వైద్యం ఏ విధంగా అందుతుంది అని ఒక్క ఎంక్వైరీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకున్న దాఖలాలే లేవు. ఆర్థిక రాజధానిగా వ్యాపార రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలు ఎంతో అవసరమని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. నరసింహనగర్ లో యువ చార్టర్డ్ అకౌంటెంట్ పెన్మత్స రవితేజ వర్మ, కారెడ్ల వెంకట సుధీర్లు కలిసి స్థాపించిన నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కూడా కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఏ వ్యాపార నిర్వహణకైనా ఖచ్చితమైన అకౌంటింగ్ విధానాలు అవసరమని, వాటి నిర్వహణలో చార్టర్డ్ అకౌంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో 2 యువకులు చార్టర్డ్ అకౌంటెంట్లుగా రాణించి ఒక కార్యాలయాన్ని తెరవడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. వారిద్దరూ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి వచ్చిన గౌరవనీయురాలైన మా ఎమ్మెల్యే గారు కోళ్ల లలిత కుమార్ గారు, వారు కూడా రావటం మాకు చాలా చాలా సంతోషం. ప్రతి బిజినెస్ ఎంటర్ప్రినర్కి కూడా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనేది కంపల్సరీగా ఉండవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వారి యొక్క సర్వీసెస్ మంచిగా అందరికీ ఇస్తూ వారు కూడా మంచి అభివృద్ధిగా వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ ఇటు వ్యాపారస్తులకు అటు ప్రభుత్వానికి ఆర్థిక పరిపుష్టి కలిగించడంలో సక్రమమైన అకౌంటింగ్ విధానాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడిగా చార్టెడ్ అకౌంటెంట్ ప్రాణ స్నేహితులు ఇద్దరు, రాజుగారు అండ్ మా ప్రాంతంలో సుధీరు, ఇద్దరూ కలిపి ఇక్కడ ఆఫీస్ అనేది పెట్టడం ఎంతో సంతోషం. అంటే ప్రతి వ్యక్తికి ఇవాళ అకౌంట్ అనేది చాలా అవసరం, విలువైనది. ఇప్పుడు మా సోదరులు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్లు ప్రతి వ్యాపారానికి, కుటుంబానికి కూడా జిఎస్టీ ఎంత విలువైనదో ఈ చార్టెడ్ అకౌంట్ అనేది కూడా చాలా విలువైనది. మరి వారిద్దరిని యూత్ జనరేషన్లో ఈనాటి ఈ ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం, మరి నార్త్లో ప్రారంభించడం, ఇది ఎంతో సంతోషం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పబ్లిక్కి అలాగే ప్రభుత్వానికి రిలేషన్షిప్తో ఈ అసోసియేట్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు సహకరించాలని కోరుతూ మరొకసారి కలియుగ వెంకన్న స్వామి వారి ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఇరువురిని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సమాజాభివృద్ధికి ప్రభుత్వ వ్యవస్థలతో పాటు దాతల సహకారం కూడా ఎంతైనా అవసరమని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో కళావేదిక కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ నండూరి రామకృష్ణ రచించిన సామాజిక నిత్య హితోక్తుల పుస్తకాన్ని సిపి ఆవిష్కరించారు. సమాజంలో జరుగుతున్న అన్ని సంఘటనలను, మార్పులను పుస్తక రచయిత దర్శింపచేయడాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇతరులకు తమ పరిధి మేరకు సహాయం అందించాలన్నారు. అప్పుడే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులను సన్మానించి సమాజానికి వారు అందిస్తున్న సేవలను అభినందించారు. మన దేశంలో చాలా మంది గొప్ప రైటర్స్ జన్మించారండి. అందులో నంబర్ 1 ఎవరు తెలుసా? నాకేం తెలియదు అమ్మా, నువ్వే చెప్పు. ఆది కవి కాళిదాస్. కాళిదాస్ విరచిత
కుమార్ సంభవం, మేఘదూతం, ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు చదివావా? చదవలేదమ్మా. అప్పుడు అమ్మ చెప్తారండి, నాకు చెప్పారండి, ఈరోజు కూడా గుర్తుంది. కవిత అంటే ఏంటి? ఇప్పుడు ఆ రోజు కాళిదాస్ వెళ్తూ ఉంటే దారిలో ఒక కొమ్మ, ఎండిపోయిన కొమ్మ ఉంటే ఆ కాళిదాస్ ఆయనతో కలిసి ఆయన ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడు, స్నేహితుడు. ఇద్దరికి చాలా రోజుల నుండి డ్రీమ్ ఉండేది కవిత రాయడం. సో ఫస్ట్ కాళిదాస్ అడుగుతారండి, నువ్వు చెప్పు, నువ్వేం చూస్తున్నావు? సో ఫ్రెండ్, ఆ స్నేహితుడు చెప్పారండి, శుష్కం కష్టం తిష్టతి అగ్రే. అప్పుడు కాళిదాస్ రిప్లై ఇస్తారండి, నీరస తరువల పూరత భావి. సో మనం తేడా మనకు అనిపిస్తుంది. కవి సామాన్యుడు తేడా మనకు కనిపిస్తుంది. ఆయన నేను చెప్తాను శుష్కం కష్టం తిష్టతి అగ్రే, ఆయన చెప్తారండి నీరస తరువల పూరత భావి. ఈ పుస్తకం చదివితే ఇది ఒక మన సమాజంలో ఏం జరుగుతున్నది ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదవడం అక్కర్లేదు, ఇది చదివితే మనకు తెలుస్తుంది. విశాఖలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పైన విశాఖ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో విశాఖ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగును పోలీసులు అధికారుల ముందే చెప్పుతో కొట్టిందనే కారణంతో అనంతలక్ష్మిపై కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనలో రాజకీయ ప్రభావం, పోలీస్ వ్యవస్థపై ఒత్తిడి, ప్రజా ప్రతినిధుల ప్రవర్తనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారంలో ఉంటే ఏమైనా చెల్లుతుందనే వైఖరి ప్రదర్శిస్తున్నారు కొందరు నేతలు. ఇక విషయానికి వస్తే గత నెలలో ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి 40 లక్షల రూపాయలు తీసుకుని నరేంద్ర మోసం చేశాడని అనంతలక్ష్మి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమె గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి నరేంద్రను విచారించేందుకు స్టేషన్ కు పిలిపించారు. అయితే నరేంద్ర విచారణకు హాజరవుతున్న సమయంలో ఆ విషయం తెలిసి అనంతలక్ష్మి కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ లోకి వచ్చి రాగానే తన చెప్పుతో నరేంద్ర చెంపలు వాయించారు. ఈ ఘటన కేవలం స్థానికంగానే కాకుండా పూర్తి జిల్లాలోనే సంచలనం సృష్టించింది. ఒక సామాన్య వ్యక్తి అయిన నరేంద్రపై రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన మహిళా నేత అలా చేయడం చట్టబద్ధంగా సరైంది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న సిఐ పార్థసారథి ఆమెను అడ్డుకున్నా అనంతలక్ష్మి వినిపించుకోలేదు. అంతేకాదు, నా గురించి నీకు తెలియదు, నిన్ను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తా అంటూ సిఐని కూడా ఆమె బెదిరించినట్టు సమాచారం. ఇక స్థానిక పోలీస్ స్టేషన్లో తనకు న్యాయం జరగటం లేదని బాధితుడు నరేంద్ర విశాఖ నగర సిపి శంకప్రత బాగ్చీని ఆశ్రయించారు. ఇక ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ శంకప్రత బాగ్చీ ఆదేశాల మేరకు అనంతలక్ష్మిపై అధికారికంగా కేసు నమోదు చేశారు. ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో వైసీపీ వాసన ఇంకా పోలేదని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. ఏలూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ సంస్థపై వస్తున్న కథనాలను ఆయన ఖండించారు. ప్రజా రవాణా సంస్థ చాలా బలమైందని, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే నేటికి కొనసాగుతుండడం వల్ల అనేక ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. జనవరిలోనే కొత్తగా 80 బస్సు సర్వీసులు రోడ్డు ఎక్కాల్సి ఉండగా రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి ఆర్టీసీ డిపోలకే పరిమితమవుతున్నాయన్నారు. ఆర్టీసీ విజిలెన్స్ విభాగానికి ఐపీఎస్ అధికారిని నియమిస్తే సంస్థ ముందుకు వెళుతుందని తెలిపారు. ఆర్టీసీలో నష్టం వాటిల్లడానికి గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు అధికారులే కారణమన్నారు. వర్క్ షాపులు, స్టోర్స్లోనూ విజిలెన్స్ నిఘా పెంచాలని కోరారు. ఆర్టీసీలో ఇక నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆర్టీసీలో సంపద సృష్టించే చిన్న స్థాయి ఉద్యోగులు, కార్మికులను అధికారులు వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీలో అంతులేని అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. చేరుస్తూ ఉన్నారో శ్రామిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మరి ఎన్ని విషయాలు కూడా ఇటు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అటు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ కూడా ప్రజా రవాణా వ్యవస్థ అనేది ఇవాళ మనకు ఉన్నటువంటి భారతదేశంలో ఒకటి ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, అది టీఎస్ఆర్టీసీ కావచ్చు, కేఎస్ఆర్టీసీ కావచ్చు. రెండు, ఒకటి పెద్దది భారతదేశ వ్యాప్తంగా ఉండేది రైల్వే మార్గం. లక్షలాది మంది, కోట్లాది మందిని వారి యొక్క ధన్యాన్ని తెచ్చేటువంటిది. మరి ఇట్లాంటి సంస్థల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధులుగా ఆ బాధ్యతల్లో ఉన్నటువంటి మాకు ప్రధానంగా ఉంది. ప్రజలు కూడా దాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ప్రజలకి, మరి మీడియా మిత్రులకి అందరికి కూడా ఇట్లాంటి విషయాల మీద స్పందించి ఆ విషయాలని అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి
బాధ్యత మరి మీడియా జర్నలిస్టుల మీద కూడా ఉందని, దాంతో ఈ రోజున ప్రతిరోజు ఏదో కథనం వస్తూ ఉంది, దీని మీద ఒక ఎవరిని ఇవ్వాలి అనేటువంటి దీంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఈ నెలాఖరులోపు అన్ని వర్క్షాప్స్ కానీ డిస్పెన్సర్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఉన్నటువంటి విషయాలు కానీ, ఈ రోజున నూజివీడులో 2 బస్సులు ఆ బస్సు డిపోకే పరిమితమైనవి, విద్యార్థులపురం డిపోలో అక్కడ బస్సులు ఆ లోన అక్కడే పరిమితమైనవి, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా దాదాపు 45 లక్షల రూపాయల బస్సులు 3 నెలలు 4 నెలలుగా డిపోకే పరిమితం అయితే అది ఎంత నష్టం వస్తుంది? మరి రవాణా ప్రజలకి సకాలంలో సౌకర్యం కల్పించలేకపోతా ఉన్నాం. కొన్ని బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్టీసీలో ఎలక్ట్రానిక్ బస్సులు కూడా 750 బస్సులు కొత్తగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ సమకూరిన తర్వాత ప్రభుత్వం కూడా మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇవన్నీ విషయాలను కూడా మీడియా ద్వారా ఇప్పటికైనా పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాసనని అధికారులు కొంతమంది విడనాడి ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రజలకి ఇటు రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా అయితే కృషి చేస్తుందో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ మార్చుకొని రావాలని చెప్పేసి మీడియా ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది కాని పక్షంలో వారికి తప్పనిసరిగా ఆ రీతిలోనే సరైనటువంటి సమాధానం, సరైనటువంటి పనిష్మెంట్లు ఉంటాయని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇంకొక 2000 బస్సులు అంటే దాదాపు 1500 బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు ఇచ్చారు. 2000 బస్సులు ఎలక్ట్రానిక్ బస్సులు ఇచ్చారు. 750 బస్సులు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వస్తాయి అది తొందరలోనే. ఇవన్నీ వచ్చిన తర్వాత అదేవిధంగా 7000 మంది సిబ్బంది కావాలని కూడా ప్రభుత్వానికి ఆర్టీసీ నుంచి నివేదిక పంపించడం జరిగింది. అంటే డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి మెకానిక్లు కావచ్చు, ఫిట్టర్స్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి సామర్థ్యం గురించి దాదాపు 7,200 మంది రిక్రూట్మెంట్ కావాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈరోజు రాష్ట్రం ఉంది కనుక దాన్ని ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆలోచన చేసి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఏదైనా తొందరలో ఈ యొక్క మహిళలకి ఉచిత బస్సు కార్యక్రమం అనేది తొందరలోనే వస్తుంది. ఏదైతే 6 హామీలు ఉన్నాయో సూపర్ 6లో ఉన్నటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు జరిగే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒక జోన్లోకి వచ్చి డైలీ 3.5 నుంచి 4 కోట్లు వస్తుంది. అంటే మనకి డైలీ వచ్చేటప్పటికి 4 జోన్ల మీద 10 నుంచి 12 కోట్ల రూపాయలు డైలీ వస్తుంది ఓన్లీ టికెట్స్. అంటే బస్ స్టాండ్లో ఉన్నటువంటి షాప్స్ కానీ, లేదా క్యాంటీన్స్ కానీ, లేదా ఇతర సైట్లు మీద వచ్చే లీజులు కానీ అన్నీ కంటే దాదాపు 5,500-600 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఓన్లీ ప్రజల నుంచి టికెట్స్ మీద వచ్చాయి. ఉచిత బస్సు పెడితే ఒక నెల వచ్చేటప్పుడు ఒక 200 కోట్ల రూపాయలు మ్యాక్సిమం కట్టవలసి వస్తుంది. అలా చూసుకున్నప్పుడు సంవత్సరానికి ఒక 240 కోట్లు, 5 సంవత్సరాల మీద ఒక 1,400 కోట్ల దాకా అవుతుంది. అంటే ఇంత పెద్ద లాజిక్ దీని మీద 1,400 కోట్లు గవర్నమెంట్ కూర్చుకుంటే పెద్ద విషయం కాదు. కానీ దానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ అంతా కూడా బస్సుల సౌకర్యం, సిబ్బంది సౌకర్యం ఇది ఏర్పాటు చేసుకుంటాం. అంటే దాదాపు ఇవాళ 3 లక్షల కోట్లు బడ్జెట్లో ఉన్నటువంటి ప్రభుత్వం 1,400 కోట్లు 1,500 కోట్లు వెచ్చించడంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ మిగతా అన్ని ఏర్పాట్లు సమకూర్చడానికి అధ్యయనం చేస్తూ ఉన్నారు అన్ని రాష్ట్రాలు చూసుకుని. ఆ రకంగా తొందరలోనే ఆ స్కీమ్ కూడా బయటకు వస్తుంది. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, పక్కా ఇల్లు, రైతు భరోసా, పింఛన్లు మంజూరు కోసం ఫిర్యాదులు అందాయి. ఈ రోజు ప్రజావాణిలో 73 వరకు వినతులు అందాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. Okay, sir. Other state people are also. Sir. I'll send a team.
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో అడ్మిషన్లు అయితే తీసుకున్నారని సమాచారం. ప్రభుత్వం మారినా సరే ఆరోగ్యశ్రీ పథకం మాత్రం గాడిలో పడకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. పారిశ్రామికవేత్తలకు రాయితీలు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఎంచక్కా చెల్లింపులు చకచకా జరిగిపోతాయి. కానీ నిరుపేద ప్రజలకు చెల్లింపులు అనేసరికి ఎక్కడా లేని ఆటంకాలు వచ్చి మీద పడిపోతూ ఉంటాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిల కోసం పలుమార్లు సేవలు బంద్ చేయడం తెలిసిందే. రాష్ట్రంలో గల 102 నెట్వర్క్ ఆసుపత్రులకు కలిపి 3,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించిన నేపథ్యంలో నేటి నుంచి వైద్య సేవలు బంద్ చేస్తామని ఆసుపత్రుల సంఘం నేతలు ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ పథకం పేరు కూడా మారిపోవడం గమనార్హం. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడం తెలిసిందే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకంలో వ్యాధుల సంఖ్య గణనీయంగా పెంచడం విశేషం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పథకంగా మార్చాలని జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బకాయిల కోసం గత ఏడాది ఆగస్టులో నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని ఆశ్రయించగా సెప్టెంబర్లో చెల్లిస్తామని బదులిచ్చారు. కానీ 4 నెలలు గడిచినా ₹1 కూడా చెల్లించలేదు. దీంతో జనవరి 6వ తేదీ నుంచి వైద్య సేవలు బంద్ చేయడం తెలిసిందే. మళ్లీ నేటి నుంచి బంద్ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ సేవలు కావాలి అంటే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులు బదులుగా ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత, పలు రకాల ఎక్విప్మెంట్ కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలకు ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. విశాఖ జిల్లాలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో 85 వరకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద 3,257 రకాల వ్యాధులకు ఉచిత చికిత్సలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఆసుపత్రులకు 35% మేరకు ఛార్జీలు పెంచాల్సి ఉంది. కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపించడం తెలిసిందే. ఈ విధంగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే పేదలకు ఉచిత వైద్యం మాత్రం పక్కాగా అందడం లేదనే చెప్పాలి. ప్రభుత్వ బిల్లు చెల్లింపులు ఈ రోజు కాకపోయినా రేపైనా అందుతాయి. కానీ బకాయిల కోసం తరచూ సమ్మె చేస్తామని ప్రకటించడం పేదల ప్రాణాల మీదకు తెస్తుందనే చెప్పాలి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె పిలుపు నేపథ్యంలో విశాఖలోని కేజీహెచ్, అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ కార్డుదారుల కోసం అన్ని చర్యలు చేపట్టాయి. విశాఖలో ఎటువంటి బంద్ జరగలేదని జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పారావు వీబీసీ ఆన్ టీవీకి తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇరిపాక గ్రామంలో పల్లె పండుగ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా R&B రోడ్డు వద్ద ఉన్న ఎస్సీ కాలనీ నుంచి శివాలయం వరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇతర పనులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ప్రారంభించారు. అలాగే ఇర్రిపాక గ్రామంలో కంబాల సూర్యనారాయణ నిర్మించుకున్న మినీ గోకులం షెడ్డును జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామంలో ఉన్న శివకేశవుల దేవాలయాన్ని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దేవాలయ విశిష్టతను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కు వివరించి శివకేశవుల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు అందజేశారు. బ్రిడ్జ్ వస్తుంది వచ్చి కనెక్టివిటీ ఇప్పుడు ఇక్కడ మనం ఏమవుతుంది ఏంటంటే బోట్ షెకార్కి పక్క మీరు ఇచ్చిన తర్వాత అది ఇలా డైవర్ట్ అయిపోయింది. స్ట్రక్చర్ పడిపోయిందండి, పడిపోయి ఇలా డైవర్ట్ అయిపోయింది. చాలాసేపు ఆపగలిగాం, ఇంకా ఆపలేక వదిలేసాం. వదిలేస్తే ఎదురుగా ఉంటే ఈ ప్రాంతానికి క్రమం ఇమీడియట్గా కూడా తయారు చేసి
కాకినాడ జిల్లా శంకవరం మండలం జి కొత్తపల్లి గ్రామంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పర్యటించారు. ఈ గ్రామానికి చెందిన పల్లెలోవ తల్లి గొనగాల పార్వతికి చెందిన 2 పూరిళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోవడంతో 2 కుటుంబాలను పరామర్శించి జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిబాబు మాట్లాడుతూ 2 కుటుంబాలు నిరుపేదలకు చెందినవారని ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకుల సహకారంతో 2 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5,000 రూపాయల ఆర్థిక సాయం గిరిబాబు ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.